పిఎస్ఆర్ ఆంజనేయుల్ని కలిసినప్పుడు ఈయన అడిగేట, ఏంటి మీరు ఎందుకు యాంటిసిపేటరీ బెయిల్కి అప్లై చేయలేదు అని. ఆయన ఏదో చెప్పాడంటాడు. ఆ తర్వాత మరి ఎప్పుడు బయటకు వస్తారు అని అడిగేట. ఇప్పుడప్పుడే నేను బయటకు వచ్చే అవకాశం లేదు, నా మీద వరుసగా కేసులు పెడుతున్నారు అని చెప్తున్నాడు. ఉండవెల్లి అరుణ్ కుమార్ ఈ ప్రశ్నలు అతన్ని అడగటం, అతను చెప్పిన సమాధానాల్ని బయటికి వచ్చి చెప్పటం, బేసిక్గా ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కిందకు వస్తుంది. పిఎస్ఆర్ ఆంజనేయులు రిమాండ్ ఖైదీ, రిమాండ్లో ఉన్నాడు. నువ్వు ఆయన్ని రిమాండ్ చేసింది న్యాయస్థానం, రిమాండ్ చేసింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కాదు. రిమాండ్ చేసింది ఒక జడ్జి, ఒక తీర్పు చెప్పి ఒక ఆదేశాలు ఇచ్చి రిమాండ్లో పెడితే అతని దగ్గరికి వెళ్ళి నువ్వెప్పుడు బయటికి వస్తావు అంటే ఆయన ఇంకా నా మీద కేసులు పెడతారు అని ఆయన చెప్పటం, ఇవన్నీ కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కిందకు వస్తాయి. జడ్జి ఒక నిర్ణయం తీసుకుని ఆ జడ్జి ఆదేశాల ప్రకారం రిమాండ్ ఖైదీగా ఉన్న వ్యక్తితో నువ్వు ఏం మాట్లాడావు ఏంటి అనేది అవన్నీ బయటకు వచ్చి చెప్పటం, ఆ చెప్పటం కూడా కరెక్ట్గా చెబితే నేను ఒక జర్నలిస్ట్గా అప్రిషియేట్ చేసి ఉండేవాడిని. కాదంబరి జత్వానీ మీద కుక్కల విద్యాసాగర్ అనే ఒక వైసీపీ నాయకుడు, జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, ఒక తప్పుడు కంప్లైంట్ ఇస్తే ఆ తప్పుడు కంప్లైంట్ ఆధారంగా బాంబే వెళ్ళి ఆ అమ్మాయిని పట్టుకొని వచ్చి ఇక్కడికి బలవంతంగా తీసుకొచ్చి 42 రోజులు కన్ఫైన్మెంట్లో పెట్టిన దాని మీద కేసు ఇది. కాదంబరి జత్వానీ మీద ఒక తప్పుడు ఫిర్యాదు ఇస్తే ఆ ఫిర్యాదు కరెక్టా కాదా అని చూడకుండా ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు తన కింది ఆఫీసర్లని పిలుచుకొని ఎక్కడికి పిలిచాడు? సీఎం ఆఫీసులోకి పిలిచి మాట్లాడితే ఆ కేసు ఇది. తప్పు కదా కేసుని వక్రీకరించి చెప్పటం? అట్లా చెప్పచ్చా? అరెస్ట్ చేసింది ఏ కేసులో? ఇంకా ఉండవెల్లి అరుణ్ కుమార్ చెప్తాడు, ఆ బాంబేలో ఉన్న కేసు ఇంకా కోర్టులో ఉండంగా అది తప్పుడు కేసు అని ఇప్పుడు ఎట్లా అరెస్ట్ చేస్తావంటాడు. మిస్లీడింగ్. ఉండవెల్లి అరుణ్ కుమార్ చెప్పిందంత మిస్లీడింగ్. ఇక్కడ కుక్కల విద్యాసాగర్ పేరు పిఎస్ఆర్ ఆంజనేయులు నీకు చెప్పలేదా? నువ్వు మాకు చెప్పలేదా? వాట్ ఈస్ దిస్? కుక్కల విద్యాసాగర్ ఇచ్చింది కరెక్ట్ కంప్లైంట్ అయితే కుక్కల విద్యాసాగర్ ఏమిచ్చాడు? తన ఆస్తిని కాదంబరి జత్వాన్ని అమ్మడానికి ప్రయత్నించింది అని చెప్పాడు. అట్లా ప్రయత్నించలేదు అని చెప్పి అక్కడ వాస్తవాలు అక్కడ ఉంటే తప్పుడు కంప్లైంట్, ఆ కంప్లైంట్ కరెక్టో కాదో కూడా చూసుకోకుండా ముఖ్యమంత్రి కార్యాలయంలో కూర్చొని 2 ఆఫీసర్లను పంపించి నువ్వు ఆ అమ్మాయిని తీసుకొని వస్తే అది కేసు. దీనికి పోలీసు వ్యవస్థకి దీనికి ఏంటి సంబంధం? ఉండవెల్లి అరుణ్ కుమార్, పోలీసులు పనిచేయాల్సిన తీరు ఇది కాదు అని చెప్పటానికి ఈ కేసు.